విహారీ, దండ వేయటానికి ముహూర్తం ఏమైనా ఉండాలనుకుంటున్నావా? వెయ్యిరా. అమ్మా, ఇది పట్టుకో. ఒక నిమిషం బావా. ఇక నుంచి నేను నా బాబా ఒక్కటే. ఇప్పుడే వస్తాను. నాకు కేవలం ఆశ్రయమే ఇవ్వలేదు, యమునమ్మ గారు నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఎన్నోసార్లు నాకు అండగా నిలబడ్డారు. నన్ను తన కూతురి కంటే గొప్పగా చూసుకున్నారు. నేను సంతోషంగా ఉండాలని పరితపించారు. నాకు ఇన్ని ఇచ్చిన వాళ్ళ కోసం నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? అందుకే నువ్వు ఉండాల్సిన జీవితాన్ని మరొకరికి త్యాగం చేశావా? అది త్యాగం అనుకో, న్యాయం అనుకో, సాయం అనుకో, నాకు అనిపించింది నేను చేశాను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? విహారీ గారిని పెళ్లి చేసుకుని సహస్రమ్మ ఆనందంగా ఉంది. ఇంట్లో గౌరవం, సపోర్ట్ దొరకడంతో యమునమ్మ గారు సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజులు ఇబ్బంది పడినా విహారీ గారు సర్దుకుంటారు. ఇంక నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఆ విధాత చూపించిన దారిలో, ఆ విధి తీసుకెళ్లిన చోటుకి వెళ్ళి నా భర్త కట్టిన ఈ తాళిని, ఆయన ఇచ్చిన ధైర్యంతో నా తదుపరి జీవితాన్ని కళ్ళు మూసుకుని బతికేస్తాను. నాన్న, నీకు నా బాధని చెప్పుకుని నీ ఒడిలో తల పెట్టుకుని నా గుండె భారం తెచ్చుకోవాలనుంది నాన్న. కానీ ఆ అవకాశం కూడా ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. అమ్మా కనకం, కనకం, అమ్మా కనకం, వినపడుతుందా అమ్మా? నాన్న, ఎలా ఉన్నావు అమ్మా? అయినా నీకేంట్లేమ్మా, అల్లుడు గారు ఉండగా నువ్వు బాగానే ఉంటావులే. అల్లుడు గారు బాగానే ఉన్నారమ్మా? నాన్న, నువ్వు ఆయన్ని బాగానే చూసుకుంటావు కాబట్టి ఆయన బాగానే ఉండుంటారులే. అమ్మా కనకం, ఏం మాట్లాడవేంటమ్మా? నాన్న, అమ్మ నువ్వు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నావమ్మా. అమ్మా,
ఆ, అల్లుడు గారు నువ్వు సఖ్యతగానే ఉన్నారు కదా? ఆ, నిన్నేనమ్మా. ఏం నాన్న అలా అడిగావు? ఆ, ఏం లేదమ్మా. ఆ, సంతాన సాఫల్య వ్రతం చేశాము. ఆ, ఇంకా నువ్వు ఏ శుభవార్త చెప్పలేదు, అందుకే అలా అడిగానమ్మా. అంటే మీతో పాటు పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని కనేసి ఉయ్యాల్లో వేసి పేర్లు కూడా పెట్టేస్తున్నారు. నువ్వింకా నీళ్లు పోసుకోలేదంటే కొంచెం కంగారుగా ఉందమ్మా. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. 2-3 నెలల్లో నువ్వు మాకు శుభవార్త చెప్పాల్సిందే. వింటున్నావమ్మా? త్వరగా మనవన్నో మనవరాలనో ఎత్తుకోవాలని ఉందమ్మా. అమ్మా, అల్లుడు గారు ఉన్నారా? లేరు నాన్న. ఓ, మీకు ఉదయం కదా అక్కడ, ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. సరేనమ్మా, నేను చెప్పింది కొంచెం గుర్తుంచుకోమ్మా. సరేనా? సరే నాన్న. ఉంటానమ్మా. నాన్న, మీకు నిజం చెప్పలేను, నా బాధని పంచుకోలేను.